హాయ్ మాస్టర్స్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి మరియు స్వర్ణమాల పత్రి అమ్మకు మనస్ఫూర్తిగా నా యొక్క దివ్యాత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. మనమందరము కూడా ఒక గురువుగా తయారవ్వాలంటే ధ్యాని ఏం చేయాలో అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. దత్తాత్రేయుడిలాగా తయారు కావాలంటే దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుంచి జ్ఞానాన్ని పొందారంట మాస్టర్స్. మరి ఒక చిన్న కందిరీగ నుంచి, ఒక పాము, ప్రకృతి, పంచభూతాల నుంచి కూడా ఆయన జ్ఞానాన్ని పొందారంట. మరి మనకి ఇవన్నీ ఏమీ పట్టించుకోము. కానీ దత్తాత్రేయుల వారు ఈ 24 మంది గురువుల నుంచే ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారంట. ప్రతి ధ్యాని కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమందరము కూడా ఈ భూమి మీదకి సత్యాన్వేషణ కోసమే వచ్చిన నిత్య విద్యార్థులం మాస్టర్స్. విద్యార్థులం ఎప్పుడూ కూడా విద్యార్థి వినయంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అన్ని పాఠాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇలా నేర్చుకోవడానికి ప్రకృతి మనకి సదా సిద్ధంగా తోడుగా ఉంటుంది మాస్టర్స్. మరి ఎలా నేర్చుకోవాలి మనం ఈ పాఠాలంటే, ఒక పుస్తకం ద్వారా కానీ, ఒక ఫ్రెండ్ ద్వారా కానీ, ఒక గురువు ద్వారా కానీ, ఇలా క్లాసుల ద్వారా కానీ మనం ఎప్పుడూ కూడా నేర్చుకోవాల్సిన విషయాల్ని నేర్చుకుంటూ ఉంటాము. మనమందరము కూడా ప్రతి నిమిషం నిరంతరం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటానికే ప్రయత్నిస్తూ ఉండాలి మాస్టర్స్. ఇక్కడ మనమందరము కూడా ఈ భూమి మీద మానవ దేహం తీసుకొని వచ్చాము. మానవ దేహంతో వచ్చామంటే మనమందరం కూడా సత్యాన్వేషణలో ఉన్నట్టే మాస్టర్స్. మరి మానవ దేహం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సత్యాన్వేషణ చేయలేరు. ఎందుకంటే మనకి కొన్ని జన్మలు ఉంటాయి. కొన్ని జన్మలు తమో గుణంలో ఉంటాము, కొన్ని జన్మలు రజో గుణంలో ఉంటాము, కొన్ని జన్మలు సాత్విక గుణంలో ఉంటాము మాస్టర్స్. మరి తమో గుణంలో రజో గుణంలో ఉన్నప్పుడు మనము పాపకర్మలు చేస్తూ ఉంటాము. సాత్విక గుణంలో ఉన్నప్పుడు పుణ్యకర్మలు చేస్తూ ఉంటాము. మరి ఈ కర్మలన్నీ కూడా మనకి బంధాలవుతాయి. ఈ బంధాలే మళ్ళీ మన మరుజన్మకు మళ్ళీ తోడ్పడుతూ ఉంటాయి మాస్టర్స్. దీన్ని బట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే మాస్టర్స్, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నారు. ఓ అర్జున, వేదాలు త్రిగుణాత్మకములగు సంసార విషయాలను తెలుపుతున్నాయి. నీవు త్రిగుణములను వదిలిన వాడివై ద్వంద్వాలు లేనివాడివై నువ్వు శుద్ధ సాత్వికమును ఆశ్రయించిన వాడివై యోగక్షేమముల దృష్టి లేనివాడివై నువ్వు ఆత్మజ్ఞానివి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందు అని శ్రీకృష్ణుడు అర్జునుల వారికి చెప్తున్నారు మాస్టర్స్. అంటే నువ్వు త్రిగుణాలను వదిలేయమంటున్నారు. ఎప్పుడైతే నువ్వు త్రిగుణాలను వదిలి నిర్గుణ స్థితికి వెళ్తే కానీ నేనున్న చోటికి రాలేవు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్తున్నాడు మాస్టర్స్. అంటే ఇప్పుడున్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా శుద్ధ సాత్విక గుణంలో ఉన్నారు. కాబట్టే వాళ్ళు ధ్యానాన్ని జ్ఞానాన్ని పట్టుకున్నారు మాస్టర్స్. వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎంతో గొప్పవారు. వాళ్ళు మామూలు మనుషులు కాదు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సాదాసీదాగా ఉంటారు, సామాన్య మానవులాగా ఉంటారు. కానీ వాళ్ళు చాలా గొప్పవారు. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేస్తారు, ధ్యానం చెప్తారు కాబట్టి మాస్టర్స్. మరి ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్. మరి ఒకప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా కానీ జ్ఞానాన్ని పొందలేకపోయేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు పొందలేకపోయాం. కానీ ఇప్పుడు పత్రిజీ గురువు వల్ల మనం చాలా తొందరగా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే పత్రి సారు ప్రతి
ప్రతిసారి కూడా స్వాధ్యాయం చేయమని చెప్తారు. సద్గ్రంథాలను చదవమని చెప్తారు. సద్గ్రంథాలంటే సత్యం తెలిసిన గ్రంథాలు. అంటే ఒక భాగవతం కావచ్చు, ఒక రామాయణం కావచ్చు, ఒక భగవద్గీత కావచ్చు. ఇవి చదవమంటారు మాస్టర్స్. ఎందుకు చదవాలి ఈ గ్రంథాలంటే, ఈ గ్రంథాలు చదవడం వల్ల ఏవి పట్టుకోవాలి, ఏవి వదిలేయాలి, ఏమి పొందాలి అనేది తెలుస్తుంది మాస్టర్స్. ఇంకొకటి ఇలా దత్తాత్రేయుల వారు 24 మంది గురువుల నుంచి కూడా జ్ఞానాన్ని పొందారు. కాబట్టి ఆయనకు ప్రకృతి గురువైంది. మరి పరశురాముడు అంతటి వాడే పరశురాముడు అంతటి వారికే దత్తాత్రేయులు వారు గురువయ్యారు మాస్టర్స్. మరి ఎంతటి జ్ఞానాన్ని 24 మంది గురువుల నుంచి ఆయన నేర్చుకున్నాడు. మరియు 64 కళలను నేర్చుకున్నారు వాళ్ళు. అయితే మాస్టర్స్ మరి ఈ పత్రి సారు మరి స్వాధ్యాయం చేయమన్నారు. నిత్యము కూడా జ్ఞానాన్ని పెంచుకోవాలి అని చెప్తున్నారు. మరి ఎందుకు అంత పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పొందాలి అని చెప్పారంటే పత్రి సారు, జీవుడు ఎప్పుడు జీవుడుగా ఉండకూడదు, జీవుడు దేవుడుగా ఎదగాలి అని చెప్పాడు. మరి ఎప్పుడు జీవుడు దేవుడుగా అవుతాడంటే మన మనసులో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగించుకున్నప్పుడు దేవుడు అవుతాడు. ఇంకొకటి, నీకు ఏది కావాలో అది పొందాలి. నువ్వు ఎటువంటి స్వార్థం లేకుండా నీ పక్కవారికి ఏది ఇవ్వాలో అది ఇస్తే మళ్ళీ నువ్వు మంచిగా ఎదుగుతావు అని చెప్పాడు. మరి నీది నాది అనే భావన లేకుండా అంతా మనమే అనే విధంగా ఉండాలి అని పత్రి సార్ చెప్పాడు. ఎప్పుడూ కూడా అహంకార మమకారాలను వదిలినప్పుడు నువ్వు అద్భుతంగా నీ ఎదుగుదల అనేది జరుగుతుంది అని చెప్పారు మాస్టర్స్. మరి నేను అనుకుంటున్నా నువ్వు ఎవరు? నా ఆస్తి పాస్తులు, నా శరీరం ఇవేవి కూడా నీ వెంట రావని చెప్తున్నారు మాస్టర్స్. మరి నీ వెంట వచ్చేది ఎవరు? అసలు నువ్వు అనుకుంటున్నా నువ్వు ఎవరు అంటే భగవంతుడు. మరి ఆ భగవంతుడు ఎవరు అంటే మన యొక్క ఆత్మ. ఒక చీమ దగ్గర నుంచి కూడా బ్రహ్మ వరకు ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆత్మస్వరూపమే మాస్టర్స్. ఈ విషయాన్నంతా ఎవరైతే తెలుసుకుంటారో మరి ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆత్మస్వరూపమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవడానికే వస్తారని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా తెలుసుకుంటామో మరి ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్ముడే ఉన్నట్లుగా మనం భావిస్తాం. కాబట్టి మనం వారందరిలో కూడా దైవత్వాన్ని చూడగలుగుతాము. ఎవరైతే ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూడగలుగుతారో వారు దైవంగా ఎదుగుతారు. దత్తాత్రేయుల వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.